మనం చూసాం లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడడం జరిగింది. గత కొన్ని నెలలుగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ డిఎస్సి లో జరిగిన అక్రమాల మీద జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. సిబిఐ ఎంక్వైరీ అడుగుతూ ఉన్నాం. అలాగే దానికి నైతిక బాధ్యత వహించి మంత్రిగా ఉన్న విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉంటే సిబిఐ ఎంక్వైరీకి ప్రపోజ్ చేయకుండా ఇప్పుడు పచ్చి అబద్ధాలు చెప్తూ ఉన్నారు. ఎంత దారుణం అంటే లోకేష్ గారు చెప్పారు, జగనన్న అంట 2019 నుంచి 24 మధ్య ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ కూడా చేయలేదు అనేసి. అసెంబ్లీ సాక్షిగా ఇంత పచ్చి అబద్ధాలు ఎలా చెప్పగలుగుతున్నారని నేను అడుగుతున్నాను. ఎందుకంటే గతంలో మీరు వదిలేసిన టీచర్ ఉద్యోగాలు ఎన్నో జగనన్న భర్తీ చేయడం జరిగింది. 1998 డిఎస్సికి సంబంధించిన 4000 పోస్టులు ఇవ్వడమే కాకుండా 2002 డిఎస్సికి సంబంధించిన 2200 పోస్టులు కూడా జగనన్నే భర్తీ చేయడం జరిగింది. అలాగే 2018లో మీరు డిఎస్సి పెట్టి ఉద్యోగాలు ఇవ్వకుండా వెళ్ళిపోయారు. 8000 పోస్టులు కూడా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాకే భర్తీ చేయడం జరిగింది. అలాగే స్పెషల్ డిఎస్సి ద్వారా 1500 పోస్టులు భర్తీ చేయడం జరిగింది. అలాగే 2024లో డిఎస్సికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది 6100 పోస్టులకి. అవి మీరు క్యాన్సిల్ చేసి కదా ఈ మెగా డిఎస్సి అంటూ ఒక దగా డిఎస్సిని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రకారం తీసుకుంటే జగనన్న మీకంటే ఎక్కువ పోస్టులు ఇవ్వడం జరిగింది. టీచర్ ఉద్యోగాలు అనేది లోకేష్ గారు తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ ఏ ముఖ్యమంత్రి ఇవ్వనట్టుగా 135,000 సచివాలయ ఉద్యోగాలు ఒకేసారి రిక్రూట్ చేయడం జరిగింది జగనన్న. అది ఆల్ టైమ్ రికార్డు. మీరా మా జగనన్న కోసం మాట్లాడతారా అనేసి నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఈ డిఎస్సి గురించి ఎంత దారుణంగా చెప్తూ ఉన్నారంటే స్పోర్ట్స్ కోటాలో పివి సింధు గారికి ఏమో ఎగ్జామ్ రాయకుండా ఇచ్చాం కాబట్టి ఈ డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో మేము ఇచ్చాము అని చెప్తూ ఉన్నారు. ఆవిడ నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడి మెడల్స్ తెచ్చుకున్నారు. ఆవిడతోని పార్టిసిపెంట్ సర్టిఫికేట్స్ తెచ్చుకొని ఉద్యోగాలు కొందరికి ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎలా కంపేర్ చేస్తారు? అది న్యాయమా? పోనీ సరే, అలా ఇవ్వడం కోసం వీళ్ళు జీవో నంబర్ 47 జీవో నంబర్ 4 తీసుకురావడం జరిగింది. ఆ రిక్రూట్మెంట్ కరెక్టే అయితే మరి ఎందుకు ఆ జీవోని మళ్ళీ మార్చేసి ఈ డిఎస్సి రిక్రూట్మెంట్ అయిపోయాక జీవో నెంబర్ 56ని తీసుకురావడం జరిగింది? అంటే అది తప్పు అని మీరు అంగీకరించినట్టుగే కదా. అలాగే తీసుకుంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్ విషయంలో ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు? అసలు పేపర్ లీకేజ్ జరగలేదు, అతనికి ఉద్యోగం ఎందుకు ఇవ్వట్లేదని మేము అడుగుతుంటే దానికేమో అతని ఎన్ఓసి తెచ్చుకోలేదు అనేసి. అసలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఎన్ఓసి అవసరం లేదని ప్రభుత్వమే చెప్తూ ఉంది కదా. మరి ఎలా ఆ కారణంతో మీరు అతనికి ఉద్యోగం ఇవ్వడం మానేస్తారు? ఎలా పక్కన పెడతారు? ఎందుకంటే అక్కడ పేపర్ లీకేజ్ జరిగింది కాబట్టి. కోర్టులో ఇదే ప్రభుత్వం చెప్తుంది ఈ కారణంతో కాదు, అతనేమో అటెండ్ కాలేదు కౌన్సిలింగ్ కి, ఆ కారణంతో అతన్ని పక్కన పెట్టామని కోర్టులో చెప్తారు. అలాగే కోన శశిధర్ గారు విద్యాశాఖ సెక్రటరీ గారు చెప్తారు ఎన్ఓసి అంశంతో అతన్ని పక్కన పెట్టలేదు అని చెప్తారు. అంటే మీకు మీ అధికారులకి మీ ప్రభుత్వానికి సమన్వయం లేదు. ఈ విషయంలో ఇంత పచ్చి అబద్ధాలు చెప్తూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తూ ఉన్నారంటే అందులో ఖచ్చితంగా పేపర్ లీకేజ్ జరిగింది, తప్పు జరిగింది కాబట్టి ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తూ ఉండే పరిస్థితి స్పష్టంగా అర్థమవుతుంది. మరి మా కౌన్సిల్లో ఎందుకు మీరు చర్చ పెట్టట్లేదు? అసెంబ్లీలో అయితే ఎవరూ లేరు, అక్కడ ప్రతిపక్షం లేదు కాబట్టి మీకు నచ్చిన అబద్ధాలు చెప్పేయొచ్చు, నమ్మేస్తారు ప్రజలు అనుకుని మీరు అక్కడ ఈరోజు మాట్లాడారు, నోట్ ఇవ్వడం జరిగింది. మరి కౌన్సిల్లో కావాలి, చర్చ కావాలి అని మేము ఉదయం నుంచి కూడా అడుగుతూ ఉన్నాము. ఎందుకు మీరు కౌన్సిల్లో పెట్టకుండా పారిపోతూ ఉన్నారు? చివరి రోజు పెడతారంట, ఆ రోజు పెడతారో పెట్టరో. కాబట్టి కౌన్సిల్లో చర్చ కావాలి. దీనికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని, అక్రమాలకు సంబంధించిన ప్రూఫ్స్ అన్ని కూడా ఆల్రెడీ మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకులు అందరూ కలిసి ప్రజల ముందు పెట్టడం జరిగింది, ప్రభుత్వం ముందు కూడా పెట్టడం జరిగింది. కౌన్సిల్లో గనుక చర్చకి మీరు అవకాశం ఇస్తే అక్కడ కూడా అన్ని ప్రూఫ్స్ కూడా మేము కౌన్సిల్లో చైర్మన్ గారి ముందు పెట్టడం జరుగుతుంది. దీనికి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ సిబిఐ ఎంక్వైరీ జరిగేంత వరకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున పోరాటం చేస్తుంది. అభ్యర్థులు రోడ్డెక్కి, అన్యాయం గురైన అభ్యర్థులు రోడ్డెక్కి మొరపెట్టుకున్నారు ఇక్కడ అక్రమాలు జరిగాయి అని చెప్పి. వాళ్ళు డైరెక్ట్ గా జగనన్న దగ్గరికి వచ్చి, ప్రతిపక్ష నేత జగనన్న దగ్గరికి వచ్చి టీవీల ముందు కూడా చెప్పారు వాళ్ళకి అన్యాయం జరిగింది అని చెప్పేసి. ఎందుకంటే ఎంత ఘోరం అంటే స్పోర్ట్స్ క్రైటీరియాలో మెడల్స్ వచ్చిన వాళ్ళనంట, గోల్డ్ మెడల్స్ అలాంటి మెడల్స్ వచ్చిన వాళ్ళనంట పక్కన పెట్టేసి జస్ట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్, పార్టిసిపేట్ చేసే సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకంట ఎలా ఉద్యోగాలు ఇచ్చేస్తారు? మినిమం అది కూడా ఫేక్ సర్టిఫికేట్స్. ఎంత దారుణం! ఎవరికైనా
చిన్న పిల్లల్ని అడిగినా తెలుస్తుంది ఎక్కడేమో ఖచ్చితంగా అక్రమాలు జరిగాయని. అలాగే ఆడియో విజువల్స్ కూడా బయటికి రావడం జరిగింది. దానికి కూడా వీళ్ళు కవర్ చేస్తూ ప్రజలు మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీనికి నైతిక బాధ్యత వహించి లోకేష్ గారు రాజీనామా చేయాలి. ఆ రోజు ఎలా అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు నైతిక బాధ్యత వహించి నీట్ ఎగ్జామ్ లో అక్రమాలకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు, అలాగే ఇక్కడ నైతిక బాధ్యత వహించి ఇతను రాజీనామా చేయాలి. అలాగే సిబిఐ ఎంక్వైరీ, వీళ్ళు కేంద్రంతో ఎలియన్స్ లో ఉన్నారు. సిబిఐ ఎంక్వైరీ కోరడం పెద్ద కష్టమైన పని కాదు, కాబట్టి సిబిఐ ఎంక్వైరీ కావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. గతంలో మనం చూసాం, మహానేత రాజశేఖర రెడ్డి గారు అతను ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు తన కుమారుడి మీద ఏవో ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తే వాటిని అతను వెంటనే సిబిఐ ఎంక్వైరీ 24 గంటల్లో వేశారు. అలాగే వైఎస్ఆర్ గారు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు జగనన్న మీద మళ్ళీ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఆరోపణలు చేయడం జరిగింది. దానికి కూడా కావాలంటే మీరు సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి అని ధైర్యంగా చెప్పారు. అది దమ్మున్న నాయకుడి లక్షణం. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తన కొడుకు మీద ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ధైర్యంగా సిబిఐ ఎంక్వైరీ వేయట్లేదు? ఎందుకు వేయట్లేదంటే ఒకటే, వాళ్ళు తప్పు చేశారు, ప్రభుత్వం తప్పు చేసింది, ప్రభుత్వ పెద్దలు తప్పు చేశారు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేస్తే తప్పు దొరికిపోతుంది. కాబట్టి ఈ విధంగా సిబిఐ ఎంక్వైరీ అయితే అడిగితే పారిపోతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఎప్పటికీ మేము అడుగుతున్నాం, ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలి. అంతవరకు మేము అభ్యర్థుల తరపున పోరాటం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు శాసన మండలి సమావేశాల్లో బిఎస్సిలో మేము డిఎస్సి మీద చర్చ రావాలి అని డిమాండ్ చేసాం. అదేవిధంగా వాళ్ళు ఏదైతే మేము 18వ తేదీ రేపు డిఎస్సి గురించి చర్చ రావాలని మేము అడిగాం, వాళ్ళు 20వ తేదీ పెట్టుకోండి అని చెప్తున్నారు. 20వ తేదీ డిఎస్సి మీద చర్చ పెట్టుకోండి అన్నప్పుడే మనకు అర్థమైంది వీళ్ళు ఎంత మాత్రం ఈ ప్రభుత్వం డిఎస్సి మీద చర్చకు సిద్ధంగా ఉంది అనే విషయం మనందరికి కూడా అర్థమైంది. ఎందుకంటే ఈరోజు అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు ఆయన ఈ డిఎస్సి గురించి పవర్ ప్రజెంటేషన్ ఇస్తూ చెప్తూ వచ్చారు, ఎటువంటి అక్రమాలు డిఎస్సిలో జరగలేదు అని. వాళ్ళే పోస్టులు ఇచ్చారు, వాళ్ళే డిఎస్సి వేశారు, వాళ్ళ పవర్ ప్రజెంటేషన్ వాళ్ళే రెడీ చేసుకొని ఎక్కడ కూడా వాళ్ళే చప్పట్లు కొట్టుకుంటూ మేము అద్భుతంగా డిఎస్సి చేశాము అంటే ఇక్కడ ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు డిఎస్సిలో అక్రమాలు జరిగాయనే విషయం క్లియర్గా తెలిసింది. మేము గత కొద్ది రోజులుగా డిఎస్సి మీద ఏదైతే డిఎస్సికి బాధ్యతలు ఉన్నారో వాళ్ళకి అండగా నిలబడి మేము అనేక ర్యాలీలు నిరసనలు కూడా తెలియజేస్తూ ఈరోజు ఏదైతే లోకేష్ గారు మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము రండి అని మా జగన్ గారికి, మా జగనన్న గారికి ఒక ఛాలెంజ్ వదిలారు. మేము అడుగుతున్నాం, ఈరోజు శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి, శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి, మీరు అసెంబ్లీలో చెప్పారు, అదేవిధంగా చర్చకు శాసన మండలి కూడా రండి అని మేము అడుగుతున్నాం. మేము చర్చిస్తాం కదా, మేము కూడా చర్చలకు సిద్ధంగా ఉన్నాం కదా అని మేము విద్యాశాఖ మంత్రి గారికి తెలియజేస్తున్నాం. మీ డిఎస్సిలో ఎంత అక్రమాలు జరిగాయి, ఎంత మీరు పారదర్శకంగా నడిపించారు అనే విషయం మేము కూడా విత్ ఎవిడెన్స్ తో చాలా క్లియర్ గా కూడా చర్చిస్తామని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరే కదా చర్చకి ఎక్కడికైనా రండి అన్నారు, ఇది అవకాశం, మీకు కూడా అవకాశమే కదా, ఇక్కడ అందరూ ఉంటారు, ఖచ్చితంగా శాసన మండలిలో చర్చ పెట్టండి. 20వ తేదీ దాకా కాకుండా 18వ తేదీ ఖచ్చితంగా మీరు చర్చకి రావాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు లోకేష్ గారు చెప్తూ నవీన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి, ఆ అబ్బాయికి ఎటువంటి సంబంధము లేదు అని చెప్పడం జరిగింది. ఇక్కడ నవీన్కు సంబంధం లేకుంటే ఆయన ఐడి ఎందుకు బ్లాక్ చేశారు? ఆ అబ్బాయి మళ్ళీ నన్ను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు పిలవలేదు అని కమిషన్ ఆఫీస్ కు ఎందుకు మెయిల్ పెడతాడు? అదేవిధంగా ఎస్సీఆర్టీ డైరెక్టర్ కు ఒక లెటర్ ఎందుకు పెట్టుకుంటాడు? నాకు 2 పోస్టులు నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా నన్ను సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవలేదు అని ఈ 2 ఎందుకు అబ్బాయి చేస్తాడు? అది ఒకటి. ఇక్కడ మన అందరికి అర్థమవుతుంది, ఫస్ట్ ర్యాంక్ ఉన్న అతన్ని తీసేసి మెరిట్ లిస్ట్ లో ఫస్ట్ ర్యాంక్ ఉన్నప్పుడు ఫస్ట్ లిస్ట్ లో పెట్టి సెకండ్ లిస్ట్ కి వచ్చినప్పటికీ నవీన్ పేరు తొలగించేశారు. తొలగించిన తర్వాత అబ్బాయి ఎప్పుడైతే కోర్టుకి వెళ్ళి కమిషన్ ఆఫీస్ కు మెయిల్స్ పెట్టి అదే విధంగా ఎస్ఆర్టీ డైరెక్టర్ కు లెటర్ పెట్టాడో అప్పుడు కూడా నవీన్ది ఇక్కడ ఈ డిఎస్సీలో అక్రమాలు జరిగాయి అనే విషయం తెలిసిపోయింది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి స్పోర్ట్స్ కోటాకు వస్తే పివి సింధు గారికి మేము ఇచ్చాము, ఎక్కడా కూడా
అమ్మాయిని కంపేర్ చేస్తూ ఇప్పుడు ఇచ్చిన పోస్టులు ఇచ్చిన వాళ్ళతో కూడా అమ్మాయిని కంపేర్ చేయడం జరిగింది. అంటే నేను ఒకటే ఇక్కడ అడుగుతున్నా, డిఎస్సితో సంబంధం లేకుండా మీరు ఎగ్జామ్ ఎటువంటి ఎగ్జామ్ లేకుండా పివి సింధు గారికి ఇచ్చారు అంటే, సో పివి సింధు గారికి ఇవ్వడం అనేది మంచిది. ఎందుకంటే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి. కాబట్టి అదే విధంగా ఏదైతే అంటే, ఎందుకంటే వాళ్ళు ఈరోజు పివి సింధు గారి గురించి అందరికీ తెలుసు. ఆమె ఇప్పుడు మీరు ఏదైతే స్పోర్ట్స్ కోటాలు ఇచ్చారో మెయిన్ సర్టిఫికెట్ అదే విధంగా బ్యాకప్ సర్టిఫికెట్ సేమ్ ఉంటే మీరు ఇచ్చినా పర్లేదు. కానీ ఇక్కడ జరిగిందని అక్రమాలు, ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి మీరు ఈరోజు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈరోజు చూసుకుంటే ఇంకా చాలా ఈ డిఎస్సిలో అక్రమాలు జరిగాయి. మీరు చర్చకు వస్తే అన్నీ కూడా వెలుగులోకి ఇప్పుడే వచ్చాయి, ఇంకా పూర్తి కూడా తెలియజేస్తాం. అదేవిధంగా ఇంకా ఈరోజు 2019 నుంచి 2024 వరకు ఎటువంటి డిఎస్సి లేదు అని చెప్పడం జరిగింది. మా జగనన్న ప్రభుత్వంలో ఏవైతే పెండింగ్ ఉన్న డిఎస్సీలు ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. క్లియర్ చేస్తూ ఏవైతే ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఖాళీలున్న 6,100 పోస్టులకు మళ్ళీ ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఉన్న ఖాళీలు, ఆ రోజు ఉన్న వేకెన్సీ పోస్టులు అవే కాబట్టి ఎందుకు ఈ రోజు తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు 16,000 పెరిగినాయని మీరు అడిగితే దాంట్లో ఒకటే రీజన్ ఏంటంటే, ఏదైతే ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్ 2 సంవత్సరాలు పెంచారో 2000 సంవత్సరాలు పెంచిన తర్వాత 2025లో రిటైర్మెంట్ జరిగాయి. అడ్వాన్స్ గా ఎప్పుడైతే రిటైర్మెంట్ 2025లో రిటైర్మెంట్ అవుతారో ఆ పోస్టులన్నీ చూపించి ఈరోజు 16,000 పోస్టులకు డిఎస్ వేశారు. ఇది మంచిదే కాదనట్లే, కానీ నిజాయితీగా జరగాలి, పారదర్శకంగా డిఎస్సి జరిగింటే మేము కూడా ఎటువంటి ఇది చేయము. ఈ రోజు మా డిమాండ్ అంతా కూడా ఏదైతే డిఎస్సిలో బాధితులు ఉన్నారో వాళ్ళకు సపోర్ట్ గా నిలవడం. ఎందుకంటే మీరంతకు మీరే ఇది పారదర్శకంగా జరిగింది అని చెప్పడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. మీరు సిబిఐ ఎంక్వైరీ వేయాలి. సరే, మీ దాంట్లో తప్పులు జరగనప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేయడానికి ఎందుకు అంత భయపడుతున్నారు అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. అదే ఈరోజు ఇంకా మరి ఏంటి ఈ ప్రభుత్వం చేసే పని ఏంటంటే, ఈ 16,000 డిఎస్సి ఇప్పుడు ఉద్యోగాలు వచ్చిన పిల్లలను, ఆ టీచర్లను నిన్న వాళ్ళను అందరినీ కూడా ధర్నాలకు పిలుపునివ్వడం నిజంగా ఇది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్తున్నా. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగులు డైరెక్ట్ గా రోడ్ల మీదకి వచ్చి ఒక ర్యాలీలో పాల్గొంటూ వాళ్ళు ఈరోజు వాళ్ళు చేయడం ఇది న్యాయమే అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు అదే టీచర్స్ టెట్కి సంబంధించి ఇన్ సర్వీస్ టీచర్స్ కు టెట్ తొలగించాలని ఢిల్లీకి పోయి వాళ్ళ న్యాయమైన డిమాండ్ కోసం వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళని మాత్రం సస్పెండ్ చేయడం. ఈ రోజు అంతమంది వాళ్ళని రోడ్ల మీద, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు కాదా? వాళ్ళకు సర్వీస్ రూల్స్ వర్తించవా? రేపు పొద్దున మళ్ళీ ఇదైతే వాళ్ళ ఉద్యోగాలు ఏంటి? ఈ విధంగా వాళ్ళను ఎంకరేజ్ చేయించే ప్రభుత్వము నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈ రోజు మీరు డిఎస్సికి సంబంధించినప్పుడు వాళ్ళతో మీకు సంబంధం ఏంటి? మీరు డైరెక్ట్ గా సిబిఐ ఎంక్వైరీ వేయచ్చు కదా. ఇది ప్రభుత్వం మీ చేతిలో ప్రభుత్వము సిబిఐకి ఎంక్వైరీకి వేయచ్చు కదా. ఎటువంటి పరిస్థితుల్లో ఈ రోజు నేను ఎవరైతే సెలెక్ట్ అయినారో, ఎవరైతే ఈ రోజు టీచర్ పోస్టులు చేస్తున్నారో ఆ డిఎస్సికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా నేను ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నా, మీరు కరెక్ట్ గా రిక్రూట్ అయ్యారు కదా. మీకు కరెక్ట్ మీరు కరెక్ట్ అనుకున్న మీ పోస్ట్ మీకు వచ్చినప్పుడు మీ గురించి మేము ఎక్కడ ప్రస్తావించాలా? ఎవరికైతే ఇక్కడ అన్యాయం జరిగిందో వాళ్ళ గురించి మాత్రం మాట్లాడుతున్నాం, వాళ్ళ వరకే మేము మాట్లాడుతున్నాం. కాబట్టి వచ్చిన వాళ్ళందరి గురించి మేము మాట్లాడట్లే. సో వాళ్ళందరికీ కూడా సంతోషం, ఎందుకంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం అనేది సంతోషం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 1,50,000 పోస్టులు సచివాలయం ఉద్యోగాలు పోస్టులు ఇచ్చారు. నిరుద్యోగులకు ఆ రోజు సపోర్ట్ చేసినట్లు కాదా అన్ని పోస్టులు ఇచ్చారు. సో మీరు ఇచ్చారా సచివాలయ ఉద్యోగాలకు? ఎక్కడన్నా మీరు ఏమన్నా మీ హయాంలో ఎప్పుడైనా కూడా వాళ్ళ గురించి ఆలోచించారా? వాళ్ళు కూడా ప్రజాసేవ చేసే వాళ్ళే కదా. సచివాలయ ఉద్యోగస్తులంతా కూడా ప్రజానిధులే కదా, ప్రజాసేవ చేసే వాళ్ళే కదా. సచివాలయ వాళ్ళకి సంబంధించి మీరు ఎక్కడైనా మీ పోస్టులు ఇచ్చారా? సో ఈ రోజు ఎవరైనా సరే, ఏ పోస్టులు అయినా సరే రిక్రూట్ జరిగేటప్పుడు నిరుద్యోగుల కోసం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళకు ఏవైనా పోస్టులు ఇవ్వడానికి ఎవరైనా ఇది ఉంటారు. కాకపోతే ఇక్కడ ఈ డిఎస్సి జరిగిన తర్వాత పారదర్శకంగా ఎక్కడా జరగల, ఇందులో అక్రమాలు జరిగినాయి. ఖచ్చితంగా దీన్ని సిబిఐ ఎంక్వైరీ వేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా హౌస్ లో చర్చకు వచ్చేంత వరకు కూడా మేము దీని మీద పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.